హాయ్ అండి. ఇది ఏంటా అని చూస్తున్నారా? ఇది ఒక కొత్త వెరైటీ అని. లేదండి, మీల్ మేకర్ తోటి ఎగ్ బుజీ తయారు చేస్తున్నాను. ఇది మీల్ మేకర్ని బాగా బాయిల్ అయిన వాటర్లో ఇలా వేసేసి మూత పెట్టి నీళ్ళు చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని, నీళ్ళు చల్లారాక ఇలాగా చక్కగా నీళ్ళు ఇవి లేకుండా గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఈవెన్ ఒక చికెన్ పీస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. దీనిలో పక్కన ఒక బౌల్లోకి కొంచెం సాల్ట్, రుచికి సరిపడా పెప్పర్ పౌడర్ని మనం టేస్ట్కి సరిపడా మంట అనుకోకుండా వేసుకోండి. దీనిలో కారం వేయట్లేదు. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ ఇవి కూడా సన్న సన్నగా తరిగి వేస్తున్నానండి. ఇలా వేసిన వీటిలోకి 2 ఎగ్స్ని కొట్టి చక్కగా ఇలా కొట్టి పోసుకొని చక్కగా బీట్ చేద్దాం. బీట్ చేసుకుని, ఇది సోయాబీన్స్ చాలా మంచి సోయా చిక్స్. ఇవి ఏంటంటే మీల్ మేకర్ చికెన్లో అట్లా వేస్తారు కదా, ఇలా కాకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చక్కగా అన్నంలో కానీ సైడ్ డిష్గా బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ని దీనిలో ఆయిల్ వేసి కొంచెం కాగనిచ్చాక బీన్స్ని అవి వేసుకుందాము. మీల్ మేకర్ పీసెస్ని వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా బాగా వేయిద్దాం. మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందంటే కొంచెం వేగుతాయి అనమాట. ఆయిల్ అంతా పీల్చుకొని తడితనం పోతుంది, వాటికి బాగుంటుంది. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఉదయాన్నే టిఫిన్గా అయినా ఇవ్వండి, లేదా మధ్యాహ్నం పప్పు రసం ఏదైనా చేసుకుంటే దాన్ని సైడ్ డిష్గా వాడండి, లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు అనమాట. దీనిలో ఎగ్ కలిపి పెట్టిన దాన్ని ఇలా ఈవెన్గా అన్నిటి మీదకి వచ్చేలాగా చక్కగా వేసి కదిలించకుండా ఒక 2 సెకండ్స్ మూత పెట్టి పక్కన ఉంచండి. సిమ్లోనే ఉంచండి, హైలో పెట్టద్దు. ఇది ఇలా చక్కగా వేగాక టర్న్ చేయండి. మొత్తం ఆమ్లెట్ లాగా టర్న్ చేయకుండా పీసెస్గా చేసి ఇలా టర్న్ చేసి, మనం ఎగ్ బుజీ అంటే చిన్న చిన్న పీసెస్ లాగా అనమాట. ఇలా చేసేసుకుంటే మూత పెట్టేసి కొంచెం మగ్గనిస్తే మళ్ళీ బాగా కింద కూడా వేగిపోతుంది రెండో వైపు కూడా. సో ఇప్పుడు చిన్న 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 ముక్కలుగా చేసేయండి. ఇలా పిల్లలకి చేయడం వల్ల చాలా హెల్తీ కూడా. పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు. మీల్ మేకర్ని ఎగ్తో కలపడం వల్ల చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఈ పిల్లలు తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడు చిన్న చిన్న షాపుల్లో కూడా 10 రూపీస్కి ఒక ప్యాకెట్ కూడా దొరుకుతుంది. ఇలా తెచ్చి ట్రై చేయండి. నేనైతే ఇది ఈవినింగ్ స్నాక్ లాగా చేస్తున్నానండి. చక్కగా ఇలా చేసి సర్వ్ చేయడమే. నేను ఒక 3 పుదీనా ఆకులను వేసి డెకరేట్ చేస్తున్నాను. కంపల్సరీగా మీ పిల్లలకి ఇది చేసి పెట్టండి. ఈజీనే కదా, చక్కగా వెరైటీగా కూడా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.